కస్టమర్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తాడు. కానీ పేమెంట్ ఫెయిల్ అయితే ఉన్న సేల్ కూడా పోతుంది. ఈరోజు పేమెంట్ గేట్‌వే సెటప్ గురించి అయితే నేర్చుకుందాం. వెల్కమ్ టు డే 15 ఆఫ్ షాపిఫై ఛాలెంజ్. సో ముందుగా అయితే ఇక్కడ కనపడుతున్న షాపిఫై యొక్క డాష్‌బోర్డ్‌లో కింద సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ పేమెంట్స్ అని ఉంది చూసారా? సో ఆ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. పేమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ పేమెంట్ ప్రొవైడర్స్ అని ఉంది. చూసే ప్రొవైడర్. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఉంటాయి మీకు. సో మీరైతే ఇక్కడ సెర్చ్‌లో రాజర్ పే అని టైప్ చేయండి. రాజర్ RAZORPAY రాజర్ పే అని చూసారా? సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేయమంటుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ ట్యాబ్కి అయితే తీసుకెళ్తుంది అది. సో ఇక్కడైతే కింద కనపడుతుందా మళ్ళీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే ఇలా వస్తుంది మీకు. ఐఎమ్ యాన్ ఎగ్జిస్టింగ్ యూజర్, ఐఎమ్ న్యూ టు రాజర్ పే. సో మీకు ఆల్రెడీ రాజర్ పే అనే అకౌంట్ ఉంటే సో ఎగ్జిస్టింగ్ యూజర్ మెయిల్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లేదు ఐఎమ్ న్యూ టు రాజర్ పే అంటే ఇక్కడ కనపడుతున్న ఐఎమ్ న్యూ టు రాజర్ పే మీద క్లిక్ చేసి సో మీరైతే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అలాగే పాన్ కార్డు, ఆధార్ వెరిఫికేషన్ సో ఇవన్నీ అయితే అడుగుతుంది. సో అవన్నీ ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి సో ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేశారంటే మీరు సో మొత్తం అయిపోయిన తర్వాత అయితే సో మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనేది ప్లగిన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ పేమెంట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ పేపాల్ అని ఉంది చూసారా? సో అది ప్లగిన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు యాక్టివేట్ రాజర్ పే అని ఉంటుంది. సో రాజర్ పేని ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద ఈకామర్స్ యూజర్స్ ఇదే యూజ్ చేస్తారు కాబట్టి సో అదే చెప్తున్నా. సో అది ఎందుకు యూజ్ చేయాలంటే పేమెంట్కి సో ఇప్పుడు 2% ట్రాన్సాక్షన్ ఫీ అనేది దానికి పడుతుంది. అంటే మన అమౌంట్ అనేది సేఫ్గా మన బ్యాంక్లో పడుతుంది. లైక్ 100 రూపీస్కి 2 రూపీస్, అలాగా 1000 రూపీస్కి 20 రూపీస్. సో ఇలాగా మనకి అదే ట్రాన్సాక్షన్ ఫీ చేసి సో అది మన బ్యాంక్లోకి అయితే సేఫ్గా రీచ్ చేయడానికి ఈ మధ్యలో ఈ మీడియేటర్స్ లాగా ఇవి పనిచేస్తాయి పేమెంట్ ప్రొవైడర్స్. ఓకే, సో ఈ వీడియోలో అయితే ఇది తెలుసుకుందాం.